ప్రభువైన యేసు నామములో అందరికీ వందనాలు. శుభోదయం. యేసయ్య మాట వినుటకు ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభువారు మనకు నేర్పించిన అతి శ్రేష్టమైన మాటను మత్తయి సువార్త 6వ అధ్యాయములో 25వ వచనం నుండి 34 వచనాలలో ఉన్న అతి శ్రేష్టమైన సందేశాన్ని మనము ధ్యానించబోతున్నాం. యేసు ప్రభువారు ఈ యొక్క వాక్య భాగములో మనిషి చింతిస్తున్న చింత నుండి విముక్తి అవ్వడానికి కావలసినటువంటి సూత్రాన్ని నేర్పించారు. అనేక మంది చింతించి మనోవ్యాధికి గురి అవుతున్నారు. మనము చూస్తూ ఉంటాం. కొన్ని వాటి గురించి వారు చింతించి విచారించి కృంగిపోయి జబ్బు అయిపోతూ ఉంటారు. అనేక మంది ఈ పదం వాడుతూ ఉంటారు. అన్ని వ్యాధులకు మందులున్నాయి కానీ మనోవ్యాధికి మాత్రం మందు లేవు అని. అయితే వాస్తవము, మనుషులు మనోవ్యాధికి కారణమేమిటి అంటే వారి జీవితం గురించి, వారి బ్రతుకు గురించి, వారి ఆహారం గురించి, వస్త్రాల గురించి, కుటుంబ సంక్షేమం గురించి చింతించి అనుకున్నది వారు పొందుకోలేకపోయినప్పుడు చాలా వేదన పాలై వారు దుఃఖక్రాంతులై అనేకసార్లు జీవితంలో బాధపడుతూ కృంగిపోతూ అనేక మంది జీవితాలు ముగించుకుంటూ ఉంటారు. అయితే అలాంటి వారికి యేసు ప్రభువారు ఇచ్చే అద్భుతమైన సందేశము, మీరు చింతింపకుడి. ఎందుకు? చింతించడం ద్వారా మీరు మూరెడు ఎక్కువ చేసుకోలేరు, తక్కువ చేసుకోలేరు. మీ శరీరములో ఉన్నటువంటి ఈ చిన్న మార్పు మీ చేత కానప్పుడు ఎన్నెన్నో వాటి గురించి విచారించి చింతించి కృంగిపోటయ్యేలా? అది యేసు ప్రభువారు మనకిచ్చినటువంటి గొప్ప అభయమైన మాటలు. అందులో 2 విషయాలు ఆయన మనకు ప్రకృతి నుంచి హెచ్చరించారు. ఒకటి, అడవి ఆ పక్షులు విత్తవు కోయవు, కానీ ఈ ఆకాశ పక్షులు వేకువని లేచి వాటి స్వరముతో ప్రభును స్తుతిస్తూ ఉంది. మన ఇంటి యొద్ద ఉన్న కోళ్ళు మొదలుకొని ఆయా చెట్ల మీద ఉన్న వివిధ రకాల పక్షులు కోలాహలము చేసి దేవుని స్తుతిస్తుంది. కనుక వాటికి ఎవరు ఎటువంటి వాహనాలు, ఎలాంటి నడిపింపు లేకపోయినా సూర్యోదయమైనప్పుడు ఆకాశ గగన మార్గములో అనేక కిలోమీటర్ల దూరము, చాలా దూరం వరకు ఎగురుకుంటూ వెళ్ళి వాటి కోసం దేవుడు సిద్ధపరిచిన ఆహారం సంతృప్తిగా తిని మరలా సాయంకాలానికి ఏ గూటి నుంచి వెళ్ళి ఉంటాయో ఆ గూటికి వచ్చి విశ్రాంతి తీసుకుంటుంది. దానికి అంత ఆలోచన ఇచ్చి దానికి పోషించేది ఎవరు అంటే సృష్టికర్త అయిన దేవుడు. యేసు ప్రభువారు అంటారు, ఆకాశ పక్షులకే దేవుడు, తండ్రి అయిన దేవుడు అంతగా పోషించినప్పుడు ఆ ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా? అలాగే 2వ ఉదాహరణ యేసు ప్రభువారు ఏమన్నారంటే, చక్కని ఈ గడ్డి పువ్వులు, పుష్పాలు, వాటికి ఎవరు రంగు వేయట్లేదు.
దాన్ని పట్టించుకునేవారు ఎవరు లేరు. కానీ ఆకాశపు మంచు వలన, వర్షాల వలన అది ఎదిగి ఎంత అందమైన పువ్వులు పూస్తుంది. సొలొమోను రాజు సహితము ఈ అందమైన పుష్పాలతో తన నగరమును అలంకరించుకొని ఎంతో సంతోషిస్తూ ఉన్నాడు. మనుషులు మాత్రం ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుమని ప్రతిరోజు వీటి గురించి ఆలోచించి కృంగిపోతున్నారు. అసలైన రహస్యము మానవుడు కనుగొనలేకపోతున్నాడు. ప్రవక్త యెషయా అంటాడు, నా నిమిత్తము నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రము ప్రచురము చేయాలి. దేవుడు నిర్మించిన ఆకాశ పక్షులు ప్రభును స్తుతిస్తూ చింత లేకుండా ప్రతిరోజు శ్రేష్టమైన ఆహారము తినుచు బ్రతుకుతుంది. గడ్డి పువ్వులు, వాటికి ఎవరు రంగు వేసిన వారు లేకపోయినా అది తన అందమైన ఆ పుష్పములతో, సువాసనతో ప్రభును ఆరాధిస్తుంది, ప్రభును మహిమపరుస్తుంది. అనేక మంది అన్యజనంగమైతే ఉదయం కల్లా పుష్పాలు తీసుకొచ్చి వారి దేవతల దగ్గర పెడుతూ ఉన్నారు. దేవునికి అది ఇష్టం. మరి మీ సంగతి, మన సంగతి ఏమి? పక్షులు దేవుని స్తుతిస్తుంది, పుష్పాలు దేవుని పాదాల దగ్గర పడుతుంది. కానీ మనిషి మాత్రం తన చింతల్లో, తన ఆవేదనలో దేవునికి విమర్శించి, ఎందుకు భగవంతుడు నన్ను పుట్టించాడు, ఎందుకు ఈ పేదరికత, ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ అప్పు సమస్యలు, ఎందుకు ఈ బాధలని అనుక్షణము దేవుణ్ణి స్తుతించాల్సింది పోయి దేవునికి విమర్శిస్తూ జీవించే దౌర్భాగ్య స్థితిలో పడి ఉన్నారు. అందుకే యేసు ప్రభువారు అంటున్నారు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామని ఎందుకు ఆలోచిస్తున్నారు, ఎందుకు చింతిస్తున్నారు? మొదట మీరు దేవుని నీతిని, రాజ్యమును వెదకుడి. మీకేవైతే అక్కరగా ఉన్నాయో అవన్నీ మీ పరలోకపు తండ్రికి తెలియను. ఆయన సమస్తమును సమకూర్చును. రేపటి గురించి మీరు ఆలోచించడం ఎందుకు? ఏ నాటికీడు ఆనాటికి చాలు. ప్రతి పెందలకడ లేచి, నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని స్తుతించడం ప్రారంభించారనుకుని, దేవుని ఘనపరచడం ప్రారంభించండి. దాని ద్వారా దేవుడు అద్భుతాలు మీ జీవితంలో జరిగిస్తాడు. వేకువని ఏ కుటుంబమైతే లేచి ప్రభును స్తుతిస్తున్నారో వారి చింత యావత్తు ప్రభు తుడిచివేస్తున్నాడు. ఉదయాన లేవడానికి బద్దకించి కోడి కూసిన నిద్రమత్తు వీడక, పక్షులు ఉదయాన కోలాహలము చేసి దేవుని స్తుతిస్తున్న ఆ పక్షుల కోలాహలము విని కూడా కనీసం దేవుని ఆరాధించడానికి లేవక సోమరిగా జీవించినప్పుడు సొలొమోను రాజు అంటాడు, ఎవరైతే సోమరిగా ఉంటాడో, లేమి వడిగా వచ్చి దారిద్ర్యము తన బ్రతుకును ఏలుబడి చేస్తుంది. దేవుని యొక్క ఉద్దేశం తనను స్తుతించి, తన నీతి, తన యొక్క యథార్థత, తన రాజ్యములో నివసించాలన్న ఆశ కలిగి జీవించే ప్రతి ఒక్కరికి ఏ కొదువ లేకుండా ఆయన ఆశీర్వదించే దేవుడు. వారి జీవితంలో ఎలాంటి దారిద్ర్యము వారికి అంటకుండా కాపాడే దేవుడు. ఈరోజు నీతిగా బ్రతకడానికి ఇష్టపడుతున్నామా?
ఉదయం లేచిన వెంటనే ఎవరికి అన్యాయం చేయాలి, ఎవరికి మోసం చేయాలి, ఎవరికి దోచుకోవాలి, మానవుని హృదయాభిలాష ఇటువంటి స్థితి కలిగి ఉంటే సర్వాంతర్యామైన దేవునికి మన మనసులో ఆలోచన రాకముందే ఆయనకి తెలుసు. నువ్వు దోచితే నువ్వు దోచబడతావు, నువ్వు ఒకరికి అన్యాయము చేస్తే నువ్వు అన్యాయములో పడిపోతావు, నువ్వు ఎవరికైనా మోసము చేస్తే ఆ మోసములో నువ్వు పడిపోతావు. కనుక జీవితం విషయంలో జాగ్రత్త పడాలి. జీవితం విషయంలో దేవుని నీతి, ఆయన రాజ్యము వెదకాలి. యేసు ప్రభువారు చెప్పిన ఆ నీతి ఏమిటో తెలుసా? ఎటువంటి తప్పిదాలు మన ఊహల్లో ఆలోచనలు కూడా రాకూడదు. ఎల్లప్పుడూ ఏ చిన్న తప్పు జరిగినా ప్రభు ఎదుట ఒప్పుకోవాలి. ఆయన రాజ్యం వెతకడం అంటే ప్రభు మనకిచ్చిన వాటిలో సంతృప్తి కలిగి బ్రతకడం. దేవుని రాజ్యం అంటే భోజన పానము కాదు, కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందకరమైన జీవితం. ఎవరైతే ఈ అనుభూతి వెతుక్కుంటూ జీవిస్తున్నారు, అందరూ మంచిగా ఉండాలి, అందరితో సమాధానంగా ఉండాలి, ఎవరి దగ్గర మోసంగా ఏం తీసుకోకూడదు, ఎవరికి మనం ఏ విధంగా హాని తలపెట్టకూడదు, ఆత్మస్వరూపైన దేవుడు ఉన్నాడు, ఆయన నడిపించే విధానములో నడుచుకోవాలి అని దేవునికి అంకిత భావంతో జీవిస్తామో ఏ కొదువ ఉండదు. దేవుడు సర్వ సమృద్ధైన దీవెన ఇస్తాడు. రేపటి గురించి మనం చింతపడాల్సిన అవసరము లేదు. దేవుని వాక్యానుసారంగా జీవించే ప్రతి కుటుంబానికి దేవుడు రేపటికి ఏం కావాలో ఆయన ఖచ్చితంగా సమకూర్చి ఆయన దీవించువాడై ఉన్నాడు. వారి సమస్త అక్కర్తలు తీర్చువాడై ఉన్నాడు. అందుకే చింతపడుట వలన మీరు ఏమీ చెయ్యలేరు. చింతించడం కంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు, స్తుతించడం ద్వారా దీవెనలు. పక్షులు దేవుని స్తుతిస్తుంది, అడవి పువ్వులు దేవుని మహిమను వివరిస్తుంది. ఆ చక్కటి అందమైన పువ్వులను చూచినప్పుడు సొలొమోను మహారాజుయే దానిని తన కోటలో నాటి ఆ అందమైన పుష్పాల ద్వారా ఆయన సంతోషిస్తున్నాడు. ఈరోజు నీవు నేను మనము ఆ ఉన్నత దీవెన ఎందుకు మనం కోల్పోతున్నాం? అన్న వస్త్రాల గురించి చింతించి కుటుంబం పోషించడానికి బాధపడిపోయి ఇంత ఇబ్బందుల మధ్య జీవిస్తున్నామంటే లోపం ఎక్కడుంది అంటే దేవుని స్తుతించే విషయంలో లోపం ఉంది. దేవుని యొక్క సన్నిధిలో ప్రతి ఒక్కరూ చింతించడం కంటే స్తుతించడం ముఖ్యమని ఉదయకాల సమయంలో మనము నేర్చుకుందాం. దేవునికి మహిమకరంగా ఏ లోటు లేకుండా మనము, మన కుటుంబం, మన బిడ్డలు సంతోషభరితులుగా జీవించాలంటే రండి, ఈ దినము నుండి అనుదినము వేకువని లేచి స్తుతించి ప్రభుకు అంకితమవుదాం. ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని వెదకి ఆయనకిష్టమైన వారుగా జీవిద్దాం. తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. మిక్కిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకొనుచున్నాం. తండ్రిన దేవా, ఈ ప్రశస్తమైన సమయంలో రండి, మీ యొక్క కృప, కరుణ, కటాక్షం మాకు దయచేయండి. మీ అందే నిరీక్షణ కలిగి జీవించే భాగ్యం మాకు అనుగ్రహించండి. మీ దయలో మమ్మను నడిపించండి. మీ యొక్క కృపలో మమ్మను బలపరచండి. ఆశ్చర్య కార్యములు మా జీవితంలో జరిగించండి. నాథా, మీకే స్తోత్రం.
మా రక్షకుడా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రార్థనలో ఏకీభవించే ప్రతి ప్రియ బిడ్డలు చింతించుట మాని స్తుతించి మీ ఆశీర్వాదములతో అభివృద్ధి పొందే భాగ్యము నిమ్మని ఉదయకాలంలో మేము చెప్పిన ప్రతి మాటలు మా జీవితాలకు దీవెనకరం ఉంచుమ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మిమ్ములను దీవించునుగా.